గుండె నిండా గుడిగంటలు 10వ తారీఖు ఎపిసోడ్లో బాలు కోసం డబ్బు సమకూర్చాలని రోహిణి, మనోజ్ ఇద్దరూ కళ్యాణి ఇచ్చిన డబ్బుల నుంచి 2 లక్షలు తీసుకుని ఇంటికి వెళతారు. ఇంట్లో వారందర్నీ పిలిచి బాలు చేతిలో డబ్బు పెట్టడానికి ప్రయత్నించగా మనోజ్ మాత్రం తానే కష్టపడి సంపాదించానంటూ బిల్డప్ ఇస్తాడు. రోహిణి చేతిలో అంత డబ్బు చూసి అందరూ షాక్ అవుతారు. సత్యం, మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అని అడుగుతాడు. వెంటనే మనోజ్ మలేషియా మామయ్య పంపించాడు అంటూ కొత్త కథ చెప్తాడు. బాలు మొదట డబ్బు తీసుకోకుండా నాకు 4 లక్షలు కావాలి అని అంటాడు. చివరికి రోహిణి మిగిలిన డబ్బు ఇస్తానని హామీ ఇవ్వడంతో 2 లక్షలు తీసుకుంటాడు బాలు. కాని వెళ్లే ముందు డబ్బు మీనాకే ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని అంటాడు. తర్వాత ప్రభావతి రోహిణిపై డబ్బులు సగం మాత్రమే ఇచ్చిందని కోపడుతుంది. మనోజ్ కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. ఇక బాలు, మీనా కలిసి ఆ డబ్బుతో నగలు కొనకుండా కారు కొందామని అనుకుంటారు. మీనా ఐడియా బాలుకి నచ్చడంతో ఇద్దరూ ఆనందపడతారు. మరోవైపు సత్యం మాత్రం ప్రభావతి గత తప్పుల్ని గుర్తు చేసుకుంటూ క్షమించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది అని అంటాడు. బాలు ఏ విధంగానైనా తల్లిదండ్రులని కలపాలని ప్రయత్నిస్తాడు. కాని ప్రభావతి, మీనా మధ్య మాటల దాడి జరగడంతో పరిస్థితి మళ్లీ చెడుతుంది. మరుసటి రోజు ఉదయం నగలపై మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది. శృతి నేరుగా మనోజ్, ప్రభావతి తప్పే అని చెప్తూ ఉంటే రోహిణి భయపడుతూ మాట తప్పించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గురువారం ఎపిసోడ్ రసవత్రంగా సాగింది. ముగ్గురు కోడళ్లు కలిసి అత్తా మామను కలపడానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ప్రభావతి దగ్గరికెళ్లి మామితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తుంది మీనా. దాంతో ప్రభావతి, మొత్తానికి అనుకున్నది సాధించావు, ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ వల్లే కాపురాలు కూలిపోతున్నాయి అంటూ మీనాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో పక్కన శృతి, అత్త కోడలితో మాట్లాడే పద్ధతి కాదిది, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారత్తయ్య, మీనాని క్షమించమని అడిగితే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది కదా అంటూ మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ప్రభావతి, నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నిస్తుంది. దాంతో శృతి, మీరు అన్నీ చేశారు, అయినా ఇక్కడ కోప్పడాల్సింది మీనా అంటూ శృతి తన అత్తయ్యకు వార్నింగ్ ఇస్తుంది. అవి మీనా నగలు కావు, మనింటి నగలని ఇచ్చాను అంటూ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి. కాని శృతి మాత్రం తగ్గకుండా, అలాంటప్పుడు మీ నగలు ఇచ్చుండొచ్చు కదా, మీనాకి చెప్పకుండా నగలెందుకు దొంగతనం చేశారు అంటూ నిలదీస్తుంది. అది గొడవకు దారితీస్తుందని భావించిన రోహిణి ముందు మామయ్య గారి గురించి మాట్లాడమంటుంది. దాంతో మీనా, మీరొక్కసారైనా మామయ్యతో మాట్లాడి చూడండి అని అంటుంది. దాంతో ప్రభావతి, చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్లుగా ఇది మీనా ప్లాన్ కాదా? నీ వేషాలు నాకు తెలీవా? నాకు కూడా మీ మామయ్యలాగా కోపం ఉంది అని అంటుంది. దాంతో పక్కనే ఉన్న శృతి, అంత గారాభం అవసరం లేదు, బ్రతిమిలాడాల్సిన అవసరమూ లేదు, ఒక్క మాట మీనాని క్షమించమని అడగండి, ఆటోమేటిక్ గా మామయ్య మీతో మాట్లాడేస్తారు అని అంటుంది. దాంతో ప్రభావతి కోపం ఆకాశాన్ని అంటుతుంది. ఇదంతా మీనా ప్లాన్ ప్రకారం నడుస్తోందా? అందుకే శృతిని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చిందా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో మీనా, నేనేం మాట్లాడినా ఏం చేసినా అంతా నాదే తప్పన్నట్టుగా ఎందుకు చూస్తున్నారు? అయినా మీ ఇద్దరిని కలపడానికి నేను ప్రయత్నిస్తున్నాను, అనవసరంగా నా మీద లేనిపోని నిందలు వెయ్యొద్దు అంటూ మీనా ఎమోషనల్ అవుతుంది. మరోసారి శృతి, మీరు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు, అనవసరంగా మీనాపై నిందలు వేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇక రోహిణి మాత్రం తన అత్తయ్యని సపోర్ట్ చేస్తూ, మీరెవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మామయ్యతో మాట్లాడడానికి ప్రయత్నించండి అని అంటుంది. మరోవైపు బాలు తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి కార్ షోరూమ్ కి వెళతాడు. అక్కడ కార్లను చూసి 2 కార్లను సెలెక్ట్ చేస్తారు. ఆ 2 కార్లు తెగ నచ్చేస్తాయి. దాంతో తన ఫ్రెండ్ రాజేష్, ఏంట్రా 2 కార్లు కొంటావా అని ప్రశ్నించగా బాలు, నువ్వింకోదానికి డబ్బులిస్తానంటే తప్పకుండా తీసుకుంటా అని రిప్లై ఇస్తాడు. ఇలా కాదు, మీనా వస్తే తానే కార్లను సెలెక్ట్ చేస్తుంది, తానే కార్లు సెలెక్ట్ చేస్తుంది అని అనుకుని వెంటనే బాలు మీనాకి ఫోన్ చేసి త్వరగా కార్ల షోరూమ్ కి రమ్మని అంటాడు. దాంతో మీనా కారు సెలెక్ట్ చేయడానికి వెళుతుంది. ఇక మరోవైపు ప్రభావతి నిప్పులు కక్కుతూ కోపంగా మీనాక్షి దగ్గరికెళుతుంది. వెళ్లగానే మీనాపై కారాలు మిరియాలు నూరుతుంది. దాంతో మీనాక్షి, మళ్లీ మీ ఆయనతో గొడవ జరిగిందా అంటూ ఆరా తీస్తుంది. ఆయన మాట్లాడితేనే కదా గొడవ జరగడానికి, నేను ఎటు వెళ్తే ఆయన అటు వెళుతున్నారు, నేను అటు వెళితే ఆయన ఇటు వెళుతున్నారు, కనీసం ముఖం కూడా చూడట్లేదు అని అంటుంది బాధపడుతూ. శృతి వల్ల సమస్యలొస్తున్నాయని, తన మాటకి ఎదురు చెప్తోందని, రోహిణి తనకు నెల 5,000 రూపాయలు ఇస్తానంది, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దాంతో ఒక్క పైసా లాభం లేకపోగా పైగా అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతోంది, నాకే ఎదురు చెప్తోంది. ఎంత డబ్బుంటే ఏం లాభం? రోహిణికి కోట్ల ఆస్తి ఉంది. ఏ రోజైనా మంచిగా ప్రవర్తించిందా? నాకు అందరు కోడళ్ల కంటే రోహిణి అంటేనే చాలా ఇష్టం అని అంటుంది. దాంతో మీనాక్షి, ఇంతేనా నేను తీసుకొచ్చిన సంబంధం కాదా అంటూ, ఇంతేనా నేను తీసుకొచ్చిన సంబంధం కదా అంటుంది మీనాక్షి గొప్పలు పోతూ.
ముందు శృతిని దారిలో పెట్టాలి, ఆ తర్వాత అందరూ నా కంట్రోల్లోకి వస్తారు అని అంటుంది ప్రభావతి. తన కన్నింగ్ ఐడియాను మీనాక్షికి చెప్తుంది. ఇక మరోవైపు మీనా బాలు చెప్పిన కార్ల షోరూమ్ కి వెళుతుంది. అక్కడ బాలు కార్లను చూపించి అందులో బెస్ట్ వన్ సెలెక్ట్ చేయమంటాడు. దాంతో మీనాక్షి ఒక కారుని సెలెక్ట్ చేసి ఒకటి తనకు బాగా నచ్చిందని చెప్తుంది. మరి తీసుకుందామా అని బాలు అడగగానే, ఇప్పుడు అవసరం లేదు, ఇంట్లో గొడవలు జరుగుతుండగా మనం కారు తీసుకుంటే బాగోదు అని అంటుంది. ఇప్పుడు కాకుంటే కార్స్ షోరూమ్ ఓనర్ తక్కువకే మనకు కారు వస్తుంది అని బాలు మీనాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో మీనా ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అనవసరంగా మీరు వారిని కలవడానికి ప్రయత్నం చేయకండి, నాన్నిప్పుడు బాగానే ఉన్నాడు, మా అమ్మకి తను చేసిన తప్పు తెలియాలి అని అంటాడు. కానీ మీనా మాత్రం అనవసరంగా మనం కారు తీసుకెడితే ఆ సంతోషం కాస్త విషాదంగా మారుతుంది, తర్వాత తీసుకుందాంలే కారు అని బాలుని కన్విన్స్ చేసి కారు తీసుకోకుండా ఇంటికి బయలుదేరతారు. ఇక కమింగ్ అప్ సీరియల్ బాలు తన తల్లిదండ్రుల్ని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన బామ్మ సుశీలమ్మను ఇంటికి రప్పిస్తాడు. ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఆ సమస్యని పరిష్కరించమని అడుగుతాడు. దాంతో ఆమె ప్రభావతి సత్యాన్ని పిలిచి పంచాయతీ పెడుతుంది. ఈ పంచాయతీలో ప్రభావతిని కడిగి పారేస్తుంది. సత్యం మాత్రం నీకు మీనాకి ఇద్దరికీ క్షమాపణ చెబితే మాత్రమే మాట్లాడతాను అంటూ భీష్మించు కూర్చుంటాడు. కానీ ప్రభావతి తన పంతాన్ని పక్కన పెడుతుందా, మీనాకి సారీ చెప్తుందా అనేది తరువాయి భాగంలో చూడాలి.